మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ మాస్క్ వేసుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, అందరూ సేఫ్గా ఉండండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్ అనే వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ రీల్ చాలా బాగా వైరల్ అవుతుంది అండ్ చాలా మంది అయితే చూస్తున్నారు. సో మనం ఎక్కువ ఇలా వైరల్ అయ్యే రీల్స్ పెడితే మనకి ఫాలోవర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కదా. సో ఈ రీల్ ఎలా చేయాలి ఏంటని ప్రాసెస్ అయితే చాలా మందికి తెలీదు. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. బిట్ టు బిట్ చూడండి, ఎక్కడ మీ స్కిప్ చేయద్దు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఆ టిప్స్ తెలియక నేను చాలా టైం పట్టింది ఈ రీల్ అయితే చేయడానికి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ యాప్లో ఫేస్ ప్లే అనే యాప్ని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీల్ కోసం ఇన్స్టాల్ అయ్యాక దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. నేను ఆల్బమ్ నుంచి ఒక పిక్ అయితే చూస్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎల్లో క్లిక్ చేయాలి, పర్మిషన్స్ అడుగుతుంది. సో తర్వాత నేను ఒక పిక్ అయితే చూస్ చేసుకున్నాను. ఫేస్ క్లారిటీగా ఉండాలి. అది కన్ఫర్మ్ చేసుకున్నాక మనల్ని ఫేస్ని స్కాన్ చేసుకుంటుంది యాప్ అనేది. కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ నో కొడితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంటూ మార్క్ కొట్టేశాను. ఇక్కడ మెయిన్ ఈ వీడియోస్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మీరు గమనిస్తే పైన మీకు డైమండ్ సింబల్స్ ఉన్నాయి, వీడియో సింబల్స్ ఉన్నాయి. డైమండ్ సింబల్స్ ఉన్నాయి ఓన్లీ పెయిడ్ యూజర్స్కి మాత్రమే. సో మీరు అది అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా వీడియో సింబల్ ఉన్న ఏ వీడియో అయినా మీరైతే యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ మేకింగ్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ ఆర్ ప్రీమియం ఫీచర్స్ అని వస్తుంది. నేను ఫ్రీ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఈ యాడ్ అయితే మీరు ఫుల్గా చూడాల్సి ఉంటుంది. సో యాడ్ చూసాక అది క్లోజ్ చేసేయండి. సో మీ ఫేస్ని అయితే డిటెక్ట్ చేసుకొని మీకు తగ్గట్టుగా ఆ వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఫైనల్లీ వీడియోలో వస్తుంది. ఇక్కడ కింద సేవ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, మీరు దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలో చెక్ చేసుకుందాం మనం. సో ఫైనల్లీ వీడియో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడడానికి. మ్యూజిక్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే కైన్ మాస్టర్ యాప్లో క్రియేట్ న్యూ అని తీసుకొని 1:1 సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్స్టా రీల్స్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఆ వీడియో అయితే నేను యాడ్ చేసుకున్నాను అండ్ నాకు ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు ఉంచుకొని మిగతాది కట్ చేస్తున్నాను. సో అదే యాప్లో నేను ఇంకో వీడియో కూడా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకుంటే మీకు ఆ యాప్ నేమ్ అని అయితే కట్ అయిపోతుంది. సో యాప్ నేమ్ కట్ అయిపోయాక నేను ఇంకో వీడియో ఇలాగే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో లెంత్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఆ వీడియో కూడా యాడ్ చేసుకుంటున్నాను మీడియాలో నుంచి. సో చూసారా, ఫైనల్లీ అయితే ఫుల్ వీడియో ఇలా వచ్చింది. అండ్ ఫస్ట్ వీడియో మ్యూజిక్ అయితే నాకు నచ్చలేదు. సో ఆ మ్యూజిక్ని నేను ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ సెకండ్ వీడియో మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు అదే మ్యూజిక్ని నేను ఫ్రెండ్ దానికి కూడా పెట్టాలనుకుంటున్నాను. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్ బయటకు వస్తుంది. సో పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డూప్లికేట్ అని వస్తుంది. అప్పుడు ఇంకో మ్యూజిక్ యాడ్ అయిపోతుంది. సో ఆ మ్యూజిక్ని నేను ఫ్రంట్ వీడియో కూడా తీసుకొచ్చి వీడియోని మ్యూజిక్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మ్యూజిక్ కూడా నేను కైన్ మాస్టర్లోనే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మ్యూజిక్ లేకుండా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకొని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కైన్ మాస్టర్లోనే యాడ్ చేసుకుంటున్నాను. సో మ్యూజిక్ తగ్గట్టు వీడియోని కూడా ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే ఇలా సేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మధ్యలో క్లిక్ చేసి అప్లోడ్ టు ఫొటోస్ అంటే మన గ్యాలరీలో డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో చూసారు కదా, గ్యాలరీలో అయితే మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. సో వీడియో ప్లే అవుతుంది చూడండి. మీకు 1:1లో వచ్చింది. కావాలంటే మనం జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే రీల్ అని చూపిస్తుంది కదా. సో కొత్త రీల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ గ్యాలరీ సింబల్ చూపిస్తుంది, అందులో మీకు వీడియో డైరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మీకు స్కేల్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఫిట్ టు స్క్రీన్ వచ్చేస్తుంది. సో మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం వచ్చేస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఓకే అనుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. అండ్ మీకు హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మీకు వీడియో వైరల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మీకు కింద డిస్ప్లే అవుతాయి. అలా క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో చూసారా, నా అకౌంట్ ఇది. అండ్ రీల్స్లో చెక్ చేయండి, అదిగోండి మన రీల్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో చూద్దాం ఫైనల్ రీల్ ఎలా ఉందో. నేను ఒక్కదాన్ని లైక్ కొట్టుకున్నాను, మీరు కూడా లైక్ కొట్టేసేయండి మరి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టా కూడా తప్పకుండా ఫాలో అవ్వండి.
ఫ్రెండ్స్, ఇది మీకు ఈ నేషనాలిటీ ఛాలెంజ్ వీడియో ఎలా చేయాలనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బిల్ టంగ్ అని కొట్టేయండి. కొట్టేశారు కదా? సో బై బాయ్.